రోజుల కిందమే మిలాడి నబీ ముస్లింల పండగ జరిగింది. ఈ పండగ సందర్భంలో ఇక్కడికి వచ్చిన వాళ్ళందరూ ఇక్కడ ఏదన్నా మనం ఈద్గా దగ్గరికి వచ్చిన తర్వాత మనం ప్రార్థన చేసుకోవాలంటే ఇక్కడంతా షైనాలు వేసుకోవాల్సిన అవసరం ఉంది. కాబట్టి కొంత మేరకు దీన్ని చెట్లతో పూర్తిగా కప్పేసి వనమాదిరి చేసేస్తే భవిష్యత్తులో బాగుంటుందనే మంచి ఉద్దేశంతో చెట్టు నాటే కార్యక్రమం పెట్టారు. ఇది పూర్వం దాదాపు కొన్ని వందల సంవత్సరాల కిందటనే పూర్వీకులు ఈ ఈద్గా స్థలం వేయడం జరిగింది. ఈ పవిత్రమైన ఈద్గా స్థలంలో కొంత ప్రభుత్వం ద్వారా కూడా ఒక 10 సెంట్లు ఇప్పించినాము. ఈద్గా మన రంజాన్ సందర్భంగా అందరూ పొద్దుటూరులో ఉన్న ముస్లిం సోదరులందరూ కూడా ఇక్కడికి వచ్చి ప్రార్థన చేసుకోవడం జరుగుతుంది. కాబట్టి ఇదంతా చెట్లు ఉంటే నీడ ఉంటుంది. నీడ ఎంతసేపు అయినా ఉండి మనం ప్రార్థన చేసుకునేదానికి అనుకూలంగా ఉంటుందనే ఉద్దేశంతో చెట్టు నాటే కార్యక్రమాన్ని మన పొద్దుటూరు ముస్లిం సోదరు అంజుమన్ తరఫున ఏర్పాటు చేయడం జరిగింది. ఇందుకు అయ్యే ఖర్చు కూడా అంజుమన్ కమిటీని భరిస్తుంది. మరి ముక్తారు లేదా నాయక కమిటీలో మన అంజుమన్ కమిటీ సోదరులందరూ కలిసి ఈ చెట్టు నాటే కార్యక్రమం పెట్టడం అనేది సంతోషకరమైన విషయం. భవిష్యత్తులో ఈ చెట్లను చాలా మంది ప్రభుత్వము చెట్లు నాటిస్తూ ఉంటుంది, కానీ నాటిన చెట్లన్నీ బతికించడం లే. చెట్లు నాటడం ఎంత ముఖ్యమో దాన్ని కాపాడి బతికించడం అంత ముఖ్యం. కాబట్టి ప్రతి ఒక్కరూ చెట్లు నాటే వాళ్ళు ఎవరైనా కూడా ప్రతి చెట్టును మనం నాటిన చెట్టును బతికిందా లేదా దాన్ని బతికించాల్సిన బాధ్యత కూడా ఉంటుంది. కాబట్టి ఇదంతా ఎందుకంటే దీంట్లో పశువులందరూ వచ్చేదానికి అవకాశం లేదు. కాబట్టి చెట్లకు ఇది ముందు జాగ్రత్త చర్యగానే నీళ్లు పోసేదానికి డ్రిప్ సిస్టమ్ పెడితే బాగుంటుందనే ఉద్దేశంతో డ్రిప్ కూడా ఏర్పాటు చేయడం జరిగింది. కాబట్టి నేను మళ్ళా మధ్యలో చెట్లు ఒకసారి బతికినాయా లేదని మేమందరం వచ్చి కలిసి చూస్తాము. భవిష్యత్తులో ఈ యొక్క ఈద్గా స్థలము ముస్లింలకు నిరంతరము వారి ప్రార్థనకు ఉపయోగపడాలని నేను కోరుకుంటున్నాను. మొహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం గారి జన్మదినం సందర్భంగా నిన్న 5వ తారీఖు ర్యాలీ చేయడం జరిగింది. పొద్దుటూరు అంజుమన్ అహ్లే ఇస్లాం కమిటీ పెద్దలంతా చెట్లు నాటే కార్యక్రమం ఎక్కడ స్థలం ఉంటే అక్కడ కార్యక్రమం చేయాలనే ఆలోచనతో కమిటీ తీర్మానించడం జరిగింది. దాంట్లో భాగంగానే ఈద్గా మైదానంలో 150 మొక్కలు స్థలం ఉంది, 150 మొక్కలు నాటాలని అందరూ కూడా ఈ డబ్బంతా చందాల ద్వారా ప్రతి ఒక్కళ్ళు ఒక్కొక్క చెట్టుకు డొనేషన్ చేసి చెట్లు నాటడం జరుగుతూ ఉంది అంజుమన్ కమిటీ ద్వారా. కాబట్టి ఎమ్మెల్యే గారు, గౌరవనీయులు ఎమ్మెల్యే గారు వాళ్ళ చేతుల మీదుగా చెట్లు నాటే కార్యక్రమం చేస్తే పొద్దుటూరులో కమిషనర్ గారు చెప్పినట్టు స్వచ్ఛంద సంస్థలని ముందుకొచ్చి వారి వారి స్థలాల్లో కానీ ప్రభుత్వ స్థలాల్లో కానీ చెట్లు నాటి మనము స్వేచ్ఛ వాయువును మనకు అవసరం. ఎందుకంటే ఆక్సిజన్ కొరత వస్తుంది. కరోనా టైంలో ఆక్సిజన్ కొనుక్కొని మనుషులు బతకాల్సిన అవసరం వచ్చింది. చెట్లు నీడనిస్తాయి, ఆక్సిజన్ ఇస్తాయి, మంచి వాతావరణాన్ని కూడా ఇస్తాయి. గ్రీన్ అండ్ క్లీన్ అని చెప్పి మన ప్రధానమంత్రి గారు కూడా పిలుపునిచ్చి ఉన్నారు. కాబట్టి మనం అందరము ఇది స్ఫూర్తిగా తీసుకొని ప్రతి స్వచ్ఛంద సంస్థ చెట్లు నాటే కార్యక్రమాన్ని పొద్దుటూరులో మొదలుపెట్టి అందరూ చెట్లు నాటాలా. ప్రతి ఒక్కరు కూడా ఇక్కడికి వచ్చిన వాళ్ళు కూడా ఎక్కడ స్థలం ఉంటే అక్కడ ఒక చెట్టు నాటి బతికియాల. మనం చెట్లు నాటడం కాదు, ఎన్నో వేల మొక్కలు ప్రభుత్వం నాటుతా ఉంది. చెట్లు రక్షణ లేదు, ఎనుములు తొక్కేస్తాయి, లారీలు తొక్కేస్తాయి. ఇట్లా పొద్దుటూరు టౌన్ చుట్టూ 10,000 మొక్కలు నాటడం కార్యక్రమం కూడా జరిగింది. రింగు రోడ్ ఎమ్మటి ఒక చెట్టు కూడా మొలవలేదు, ఒక చెట్టు కూడా పెరగలేదు. కాబట్టి మనం అందరము బాధ్యత తీసుకొని పొద్దుటూరులో ఈ చెట్లు నాటే కార్యక్రమము, చెట్లు బతికించే కార్యక్రమం కూడా మనమందరం చేస్తే భావి తరాలకు బాగుంటుందని చెప్పి, మనకేదో స్వాతంత్రం వచ్చిన తర్వాత స్వాతంత్ర ఫలాలు మనం అనుభవిస్తున్నాము. దాంట్లో మనం కూడా ఏం చేసినామో మనం కూడా ఏదో ఒకటి చేయాలా అనే ఆలోచనతో అందరూ కూడా ఆ స్ఫూర్తితో ఉండాలా. వడదారెడ్డి గారిని స్ఫూర్తిదాయకంగా మనం తీసుకొని వాళ్ళ ఊర్లో వనం మాదిరిగా ఒక్కసాట కూడా స్థలం లేదు. వాళ్ళ ఊరికి పోయి చూడండి, అన్ని చెట్లతో నిండిపోయి ఉంది, అందరూ ఆరోగ్యంగా ఉన్నారు. మన ఊళ్ళలో కూడా ప్రతి ఇంట్లో కళ్ళంలో ఒక చెట్టు ఉంటుంది. అది ఇప్పుడు కళ్ళాలు లేవు, ఇళ్లలో చెట్లని కొట్టేసినారు. అంతా ఎడారి మాదిరిగా తయారైపోయింది. ఎండాకాలం ఉండలేము, చలికాలం ఉండలేము, వర్షాకాలం వస్తే వాసన. ఈ పరిస్థితుల్లో మనం జీవిస్తున్నాము. మన బతుకులు మనమే మార్చుకోవాలా. ప్రభుత్వ సహాయం కూడా తీసుకోవాలా, కానీ వాళ్ళ మీదనే ఆధారపడకుండా మనం కూడా జాగ్రత్తలు తీసుకోవాలా. ప్లాస్టిక్ వాడకాన్ని తగ్గియాలా. అన్ని రకాలుగా మనము జాగ్రత్త ఉంటేనే భావితరాలకు మనం భవిష్యత్తులు ఇచ్చినట్టయితే అని చెప్పి మనం అందరూ గమనించి మనం ఈ కార్యక్రమానికి వచ్చిన వడదారెడ్డి గారిని, కమిషనర్ గారిని ధన్యవాదాలు తెలియజేసుకుంటూ సెలవు తీసుకుంటున్నాను. అందరికీ నమస్కారం. ఈరోజు మన పట్టణంలో ఈద్గా మైదానంలో గ్రీనరీలో భాగంగా చెట్లు పెంచడం కోసం, నాటడం కోసం ఈరోజు మన వచ్చేసినటువంటి గౌరవ శాసనసభ్యులు వరదరాజు రెడ్డి సార్ గారికి,
అదేవిధంగా ఈ చెట్ల కార్యక్రమాన్ని చేపట్టేటువంటి అంజుమన్ కమిటీ అధ్యక్షుడైనటువంటి ముక్తియార్ గారికి మరియు కమిటీ సభ్యులందరికీ నా హృదయపూర్వక నమస్సుమాంజలి. ఎందుకంటే మనందరము పర్యావరణాన్ని పరిరక్షించాల్సిన బాధ్యత మనందరిపైన ఉంది. అందులో భాగంగా పర్యావరణాన్ని పరిరక్షిస్తూనే మనకు ఉన్నటువంటి స్థానికంగా ఉన్నటువంటి ప్రేయర్ చేసుకునే వచ్చేటువంటి ముస్లిం సోదరులకు కూడా ఇది ఒక మంచి సహజ సిద్ధమైనటువంటి నీడలో వారి కార్యక్రమాన్ని ఏర్పాటు చేసుకోవడానికి ఉపయోగపడుతుందని అంజుమన్ కమిటీ సభ్యులంతా నిర్ణయించుకొని ఈ చెట్లను పెంచడం, ఇక్కడ నాటించే కార్యక్రమం చేపట్టి నిజంగా వారికి మన పురపాలక సంఘం తరఫున కూడా వారికి ధన్యవాదాలు తెలియజేస్తున్నాను. దీన్ని స్ఫూర్తిగా తీసుకుని మన పట్టణంలో ఉన్నటువంటి అనేక స్వచ్ఛంద సంస్థలు ఉన్నాయి. వారు కూడా విరివిగా చెట్లు నాటి మన పట్టణాన్ని గ్రీనరీ పట్టణంగా మార్చేందుకు వారి వంతు కృషి చేయవలసిందిగా కోరుకుంటూ దీనిలో ప్రతి ఒక్కరూ భాగస్వాములుగా ఉందని మరొకసారి తెలియజేస్తూ ఈ కార్యక్రమానికి చేసినటువంటి మన గౌరవ శాసనసభ్యులు గారికి అదే కమిటీ సభ్యులందరికీ కూడా మరొకసారి ధన్యవాదాలు తెలియజేసుకుంటూ సెలవు. तुम पे करोड़ों दुरूद, तैबा के शम्सो दुआ तुम पे करोड़ों, शाफे रोज़े जज़ा तुम पे करोड़ों दुरूद, शाफे रोज़े जज़ा तुम पे करोड़ों दुरूद, दाफ़े जुमला भला तुम पे करोड़ों दुरूद, दाफ़े जुमला भला तुम पे करोड़ों दुरूद, काबे के बदरो तुझा तुम पे करोड़ों, आके अता कीजिए उसमें ज़िया दीजिए, आके अता कीजिए उसमें ज़िया दीजिए, जलवा करीब आ गया तुम पे करोड़ों दुरूद, जलवा करीब आ गया तुम पे करोड़ों दुरूद, काबे के बदरो तुझा तुम पे करोड़ों, हमने खता में न की तुमने आता में न की, हमने आता में न की तुमने आता में न की, कोई कमी से बरा तुम पे